ఇంకొంతమంది ఆదివారం నాడు పెళ్లికి పోతారు. ఆదివారం నాడు పెళ్లికి పోతే ఆ పెళ్లి పెటాకులే. ఇంకొంతమంది ఆదివారం నాడు పత్తులకు పోతారు, నాట్లకు పోతారు, కలుపుతే పోతారు. ఆదివారం నాడు సంపాదన చెనిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు 10,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడికి నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాలని ఊరికి వెళ్తా. ఆమె పేరు లక్ష్మమ్మ. శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకుర్రు. ఆదివారం మధ్యాహ్నం గిట్నే చర్చిలో మాట్లాడుతున్నా, పాటలు పాడుతున్నా. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. చర్చి వెనక మళ్ళీ 2 కిలోమీటర్ దూరంలో పత్తి చేను ఉంది. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. నిన్న టేర్రే పత్తి మిరిగిందేమో. నిన్న టేర్రే పత్తి బస్తలు ఎత్తుతుంటే నల్లతేలు గరిచిందంట, కప్పంతుందంట. చేయికి తడిగుట చుట్టుకొని గజ వణుక్కుంటూ నా దగ్గర చర్చిలో కురుకొచ్చింది. సాయిలన్నా నల్లతేలు గరిచిందన్నా, కప్పంతుందన్నా, సల్ల చెమటలో. నేనన్నా ఆదివారం నాడు పత్తి ఎరవైతే తేలు గరపోతే ఏం గరుస్తుంది? నీకు తాస్వాం గరవాలి, నువ్వు పత్తి చేనులో చావాలి, నువ్వు చచ్చేది ఉండు. ఆమె రావాలి కానీ కాదు. నాకు వచ్చిన కోపం అది. ఈరోజు ఏం వారం అన్నా, ఆదివారం అన్నది. ఎక్కడ పోయినామన్నా, పత్తి ఎర్రపోయినా. ఏం గరిచిందన్నా? తేలు కాదు, నీ కట్లపాం గరవాలి. ఇంకా జాగ్రత్త. మా చర్చిలో ఒక బాబు ఆదివారం నాడు చర్చి మానేసి పెయింటింగ్ రుద్దనికి పోయిండు. పెయింటింగ్ రుద్దనికి పోతే 4 పిచ్చుకుక్కలు ఎంటబడ్డాయి. తొడలు పీక్ పెట్టినాయి. 4 పిచ్చుకుక్కలు ఆదివారం నాడు పిచ్చుకుక్కలు ఎంటబడి తొడలు మొత్తం పీక్ పెట్టినాయి. మళ్ళీ ఆదివారం ఈ కాలుకో పట్టేసుకొని 2 కట్టల సంకళ్ళ కట్టెలు పెట్టుకొని దెక్కు ఇట్లా. జాగ్రత్త. ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు. ఒక మాటతో చెప్పాలంటే, నీ ఇంట్లో శవం ఉన్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నీ ఇంట్లో శవం ఉన్నా ఆదివారం ఆరాధన మానొద్దు. శిష్యులు ప్రభును మాట అడుగుతాడు, ప్రభా మా నాయన చచ్చిపోయింది పాతి పెట్టుకొని వస్తుంటాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచినుడిని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను అక్క నీ ఇంట్లో శవం ఉన్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నాకు ఒక పాపకు బాబు. మా బాబు పేరు పాలి అంచో, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వరుస పండుగ కుషునుడు మాట చెప్పిన, కొడుక పాలి అంచో, కీర్తన, శీలత. ఒరే కొడక పాలి అంచో, ఒరే కొడక పుట్టుకొని నేను ఆదివారం నాడు దస్తే నన్ను ఇంట్లో వేసి తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేరే కొడక, నేను చచ్చి నన్ను చర్చికి పోకుండా ఉండొద్దురా అని నా పిల్లలకి చెప్పెట్టుకున్నా. నీ సాక్ష్యం అట్లుందా? వినండి. మీ సప్పట్లదు దుంపట్లదు పొట్టు నా పిల్లలకి చెప్పెట్టుకున్నా. అక్క నీ సాక్ష్యం అట్లుందా? మొక్కలను వస్తే గుడికి రావు, సరిజరం వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు. నాట్లకేం ఉరుకుతుంది? 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటలకు ఉరుకుతుంది. గుత్త ఏడుకు ఉరుకుతుంది? 4 గంటలకు లేచి వండుకొని 6 గంటలకు ఉరుకుతుంది. ఏడికి గుత్త. చర్చికి ఏమో 12 గంటలకు వస్తుంది. ఈడ్చుకుంటా గుత్తకెట్లు ఉరుకుతుంది? నాటు మీద అంత శ్రద్ధ లేదు. ఆదివారం నాడు మందిరం వస్తప్పుడు ఎట్లా వస్తుంది? మళ్ళీ గుత్త. ఆదివారం నాడు 10 గంటల కారం అంటే 10 గంటల కారం అంటే 10:30కు వస్తుంది. ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోడేయాలి. మీ అనిల్ కుమార్ గారు చూసుకుంటాడు. అమ్మో ఎమ్మెల్యే వచ్చింది 10:30కు, ఎంపీ వచ్చింది 11 గంటలకు, కలెక్టర్ వచ్చింది 11:30, సీఎం వచ్చింది 12:30, రాష్ట్రపతి ఆమెన్. రాష్ట్రపతి మీరంతా రాష్ట్రపతిలే కదా. మీ అయ్యగారు బోర్డు చూసుకుంటాడు. అమ్మో రాష్ట్రపతి వచ్చింది, అమ్మో ఎమ్మెల్యే వచ్చింది, కలెక్టర్ వచ్చింది. వస్తప్పుడు ఎట్లా వస్తుంది? మళ్ళీ తాంబేలాగా ఫోదనా వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడేమో జినకపిల్ల. వస్తప్పుడేమో తాంబేలు, చర్చికి వస్తప్పుడు తాంబేలు, పోతప్పుడు జినకపిల్ల. మనమంట మందిరానికంట శనివారం నుంచే సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఉందే, నిన్ను అన్ని సందుకోవాలి, పెందల కాడ వెళ్ళాలనే. ఆదివారం నాడు అందరికన్నా మొదగాలి. 10 గంటల కాదంటే 9:30కే 9 గంటలకే వస్తప్పుడంట జినక పిల్లలాగా రావాలి, పోతప్పుడు తాంబేలాగా పోవాలి. అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? దేనికోసమన్నా ప్రార్థన చేయాలన్నా? ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? ఎవరికోసమన్నా ప్రార్థన చేయాలన్నా? నాతో ఏమైనా పని ఉందా? ఏమన్నా పరిచర్య ఉందా
అంత మంట మనకి ఎక్కడదండి? అసొంటి ప్రార్థన, అసొంటి ఆశ ఎక్కడదండి? వస్తివా రామశిలక, ఊపుకుంటొచ్చిన రావాలి కాబట్టి వస్తున్నా, పోవాలి కాబట్టి పోతున్నా. రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు, అమ్మగారు ఫోన్ చేస్తుంది. ఈమె దేవుని కోసం రాదు, అమ్మగారి కోసం వస్తుంది, అయ్యగారి కోసం వస్తుంది. నువ్వు వచ్చే వారం నుంచి చినిక పిల్లలాగొద్దుగాక, తాంబేలాగా పోదుగాక. ఎట్లా రావాలి? ఎట్లా రావాలి? పోతప్పుడు ఎట్లా పోవాలి? మెల్లగా అందరికి ప్రేజ్లాడి చెప్పి, అన్న వందనాలన్నా, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే, అన్న ఏమైనా ప్రార్థనాంశాలు ఉన్నాయన్నా, ఎక్కడి నుంచి వచ్చినవన్నా, ఏడుంటావన్నా అడిగి పరిచయం చేసుకొని ప్రేజ్లాడి చెప్పి పాస్టర్ గారు కలిసి ప్రార్థన చేయించుకొని నిమ్మల ఒక్కొక్క దేవునికి స్తోత్రం. పచ్చలేరు పోతే ఏం గడుస్తాయి? పెళ్ళిళ్ళకి పోతే ఏం గడుస్తాయి? పెళ్ళిళ్ళకి పోతే నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ వినేది 2 కాళ్ళు ఇరగపోతే నన్ను అడుగు. నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి. చర్చి మానేసి సంపాదన, ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నావో, ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి. బైబిలది చెప్పినావు, భాషలెన్న చేసినావు, బైబిలది చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతివి, ఎక్కువ ఎండా కొడితే ప్రభు గుడికే రాకపోతివి. వద్దు 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 వరన్నా, ఈ సగము సగము బతుకొద్దురా ఓరన్నా, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా. వద్దు 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 వసెల్లే, ఈ సగము సగము బతుకొద్దే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతుకవే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా, పూర్తి సమర్పణత బ్రతుకవే వసెల్లే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వచ్చిందా? పక్షవాతం వచ్చిందా? మరి లేపరే, ఇట్లా పోయినాయా? ఇట్లా లేత్తలే మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతికున్న దేవుడా? మీరు బతికిర్రా చచ్చిర్రా? బతికున్న దేవునికి బతికున్నట్టుగా చెప్పుదాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సగం సగం భక్తి, దించొద్దు దించొద్దు. సగం సగం భక్తి మీరు వద్దనాలే. సగం సగం భక్తి వెనక బ్రదర్ మీరు కూడా సగం సగం భక్తి, సగం సగం భక్తి, ఫోడ్ర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొనిపోయి భక్తి, పిడికల భక్తి.